నమస్కారం అండి. ఈరోజు మనము మైగ్రేన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దామండి. ఈ మైగ్రేన్ అనేది పార్శ్వ తలనొప్పి అంటాము. అంటే మనకు ఒక సైడ్ అంతా విపరీతంగా లాగుతూ ఉంటుందండి మైగ్రేన్. దీనికి ఎన్ని మందులు వాడినా ఇంగ్లీష్లో దీనికి ట్రీట్మెంట్ లేదండి, క్యూర్ లేదు. అంటే మనం టెంపరీ కంట్రోల్ చేసుకుంటామే తప్ప క్యూర్ అనేది లేదండి. కాబట్టి ఈ మైగ్రేన్కి మనకు హోమియోపతి విధానంలో స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చండి. కాబట్టి మనము ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఆ మైగ్రేన్ తలనొప్పి రాకుండా, అలాగే వామిటింగ్ సెన్సేషన్ లేకుండా, ఇంకొకటి ఏంటంటే ఒక లైట్ చూడలేరు వాళ్ళు, ఎక్కువ సౌండ్ వినలేరండి. సౌండ్ కొంచెం విన్నా కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది. అదంతా మన హోమియోపతి మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు పర్మనెంట్గా కూడా క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు మైగ్రేన్లో మెయిన్ ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే వాటర్ అనేది కరెక్ట్గా తాగమంటామండి. అంటే డైలీ 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. వాళ్ళు అందులో టైంకు తాగాలి వాటర్. మార్నింగ్ కొంచెం వాటర్ తాగకపోయేసరికి మెల్లమెల్లగా హెడేక్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. అలాగే ఫుడ్ అనేది కూడా టైంకు తీసుకోమంటాం వాళ్ళకు. మైగ్రేన్లో మేజర్ చేయాల్సింది ఏంటంటే టైంకు ఫుడ్ తినాలి. ఉదయం టిఫిన్, బ్రేక్ఫాస్ట్కు, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ టైంకు ఉండాలి. అలాగే మధ్యలో ఏమైనా ఆకలి అవుతున్నా కూడా ఏదైనా పండ్లు తినాలి, ఫ్రూట్స్ తినాలి. అలా టైంకు ఫుడ్ తినకుండా కూడా విపరీతమైన తలనొప్పి అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మైగ్రేన్కి ఏంటంటే మనం రెగ్యులర్గా డైట్ పాటించుకుంటూ, మామూలుగా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తీసుకుని బిర్యానీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆ ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళకు హెడేక్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది తగ్గించాలి. వాళ్ళు ఆయిల్ ఫుడ్, మసాలా ఐటమ్స్ కూడా తగ్గించాలి. వాళ్ళు మేజర్గా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలండి, జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఏంటంటే జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అందులో ఏంటంటే మన ఫ్రూట్స్లో విపరీతమైన మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మన బాడీకి. అలాంటివి తీసుకుంటూ మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఆ పద్ధతి ద్వారా మన హోమియోపతి మెడిసిన్స్ మీరు వాడుకున్నట్లయితే ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ మనము పర్మనెంట్గా మనం క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక సైడ్ అంతా లాగడము, విపరీతంగా లాగడము, ఏదైనా కొండను మోసినంత విపరీతమైన బరువును మోసినంత ఫీలింగ్ ఉండడము, తలంతా పట్టేసినట్టుగా ఉండడము, ఇవన్నీ ఉంటాయండి వాళ్ళకు. వాళ్ళు బయటకు వెళ్ళలేరు, లైట్ని చూడలేరు, ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఉంటాయి, కొంతమంది వామిటింగ్స్ అయిపోతుంటాయి. ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి మైగ్రేన్లో. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల విపరీతమైన కోపము, చిరాకు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కూడా తగ్గించవచ్చు. నేను చెప్పినట్టుగా మీరు కొంచెం డైట్ పాటించండి. అలాగే మన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసుకోండి. మీకు మైగ్రేన్ అనేది ఫ్యూచర్లో రాకుండా మనం కంప్లీట్ క్యూర్ చేయొచ్చండి. నమస్కారం.